హలో స్టూడెంట్స్, సో ఈ క్లాస్ లో మనం ఫామ్ వాలిడేషన్స్ HTML లో ఎట్లా చేయాలి ఆ టాపిక్ కవర్ చేస్తున్నాం. ఫామ్ వాలిడేషన్ అంటే ఏంటి అసలు? సో వాలిడేషన్ అంటే యూజర్ కి మనం ఇన్పుట్ ఏదైనా పర్టికులర్ ఇన్పుట్ వాల్యూ మనం తీసుకోవాలంటే మనం ఫామ్ యూజ్ చేస్తున్నాం. సో ఆ ఇన్పుట్ డీటెయిల్స్ మన రిక్వైర్మెంట్ ప్రకారంగా ఉంది లేదా అది ఎట్లా చెక్ చేయాలి, దానికి మనం ఫామ్ వాలిడేషన్ అంటాం. ఓకే, ఎగ్జాంపుల్ మనకు ఒక ఫస్ట్ నేమ్ మినిమం 3 లెటర్స్ కావాలి. ఓకే, ఈమెయిల్ ఐడి ప్రాపర్ ఈమెయిల్ ఫార్మాట్ లో ఉండాలి, మొబైల్ నంబర్ దగ్గర నంబర్సే ఉండాలి. ఓకే, ఇట్లాంటి మాకు పర్టికులర్ పాస్వర్డ్ లో నంబర్స్ కూడా ఉండాలి, క్యారెక్టర్స్ కూడా ఉండాలి, స్పెషల్ క్యారెక్టర్స్ కూడా ఉండాలి. సో ఇట్లాంటి మనకు రిక్వైర్మెంట్స్ ఉంటాయి, ఆ కండిషన్స్ ఉంటాయి, మన ఫామ్ మీద మనం యాడ్ చేస్తే దానికి ఫామ్ వాలిడేషన్స్ చెప్తాం. కానీ HTML లో అన్ని వాలిడేషన్ రాయాలంటే కష్టం. ఓకే, దానికోసం మనం బ్యాక్ ఎండ్ యూజ్ చేయాలి, లేకపోతే స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ లైక్ జావా స్క్రిప్ట్, రియాక్ట్ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, యాంగులర్ డిఫరెంట్ సబ్జెక్ట్ లో మనకు డిఫరెంట్ టాపిక్స్ ఉన్నాయి. సో ఇవాళ HTML ఎట్లా చేయాలి? సో HTML లో మనకు ఒక రిక్వైర్డ్ అనే అట్రిబ్యూట్ ఉంది. సో ఆ రిక్వైర్డ్ అట్రిబ్యూట్ యూజ్ చేసి మనం ఇక్కడ సింపుల్ గా వాలిడేట్ చేయొచ్చు. ఓకే, సో ఈ ఫైల్ నేను ఓపెన్ చేస్తున్నా, ఫైల్ నెంబర్ 17. ఓకే, సో ఈ అన్ని ఫైల్స్ మీకు వాట్సాప్ ఛానల్ వచ్చేస్తుంది కోడ్. ఓకే, సో ఇప్పుడు జూమ్ చేస్తున్నా నేను, అండ్ ఇక్కడ సింపుల్ గా ఇక్కడ రిజిస్టర్ క్లిక్ చేస్తున్నా. సో ఏమైతుంది, ఫామ్ రిజిస్టర్ అవుతుంది. సో ఇట్ షుడ్ నాట్ బి రిజిస్టర్. ఓకే, దిస్ రిజిస్టర్ ఎట్లా అవుతుంది? నార్మల్ గా మనం ఏది కూడా మనం ఎంటర్ చేయాలి. సో దానికి మనం రిస్ట్రిక్ట్ చేయాలా, దానికి మనం కండిషన్స్ యాడ్ చేయాలా. సో ఏదైనా పర్టికులర్ ఫీల్డ్ కి నేను మ్యాండేటరీ చేస్తున్నాను, నంబర్ కంపల్సరీ నేను మ్యాండేటరీ చేస్తున్నా. సో ఎట్లా చేయాలి? సింపుల్ గా ఇక్కడ రిక్వైర్డ్ అనే ఆప్షన్ అనిపిస్తుంది, సింపుల్. ఓకే, అండ్ ఇక్కడ రీఫ్రెష్ చేస్తున్నా, ఇప్పుడు నేను రిజిస్టర్ క్లిక్ చేస్తున్నా, ఇప్పుడు చూడండి ఫిల్ అవుట్ దిస్ ఫీల్డ్ కంపల్సరీ వస్తుంది. అండ్ ఇంకా ఏంటంటే మనం ఏదైనా పర్టికులర్ ఫామ్ రాస్తున్నాం. ఓకే, లెట్స్ అస్యూమ్ ఒక facebook.com ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు చూడండి ఈ పర్టికులర్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఇక్కడ నాకు ఒక పర్టికులర్ కర్సర్ బ్లింక్ చేస్తుంది, కానీ మన ఫామ్ లో అట్లా వస్తలేదు. ఇక్కడ చూడండి బ్లూ కలర్, ఇప్పుడు రీఫ్రెష్ చేస్తున్నానే బ్లింక్ అవుతుంది. సో ఇది ఎట్లా చేయాలి? మన పర్టికులర్ ఫామ్ లో వస్తుంది సింపుల్ గా. దానికోసం కూడా ఒక అట్రిబ్యూట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ దగ్గర అయినా అది పర్టికులర్ రాయాలి. సో సింపుల్ గా ఇక్కడ ఆటో ఫోకస్ అనే అట్రిబ్యూట్ ఉంటుంది. సో ఇది రాసిస్తే చాలు. ఓకే, సేవ్ చేస్తున్నా, అండ్ ఇప్పుడు రీఫ్రెష్ చేస్తున్నా, ఇప్పుడు మనకు ఆ కర్సర్ వచ్చేసింది, కర్సర్ బ్లింక్ అవుతుంది. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడే.